బద్వేలు నియోజకవర్గంలో వైసీపీ శ్రేణులు కదం తొక్కాయి. అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో పోరుమామిలి నుంచి బద్వేలు వరకు వేలాది మంది కార్యకర్తలతో ర్యాలీ జరిపారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ దాసరి సుద్దమ్మ నామినేషన్ వేస్తున్న సమయంలో ఎన్నికల్లో గెలుపు లాంఛనమని చాటి చెప్పే ప్రయత్నం చేశారు. కదిలేదు కారు కదిలేదు అని చెప్పు. ఈ సందర్భంగా బద్వేలు అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథ్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో బద్వేల్ అభ్యర్థి సుద్దమ్మకు 50,000కు పైగా మెజార్టీ ఖాయమన్నారు. ఘన విజయంతో బద్వేల్ నియోజకవర్గం జగన్కు గిఫ్ట్గా ఇస్తామని పేర్కొన్నారు. నామినేషన్ కార్యక్రమానికి స్వచ్ఛందంగా తరలివచ్చిన వేలాది మంది కార్యకర్తలు అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. వేలాది మంది కార్యకర్తలు స్వచ్ఛందంగా రావడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. ప్రతి ఒక్కరిలో కూడా చాలా ఉత్తేజవంతంగా ముందుకు వస్తున్నారు. ఈ ప్రోగ్రామును తక్కువ కాలంలోనే వచ్చి ఈ విధంగా సక్సెస్ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, బద్వేల్ తాలూకా ప్రజానీకానికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ సుధా మేడం గారు నామినేషన్ వేయబోతున్నారు. అందుకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు వేలాది మందితో మేము నామినేషన్కు తరలి వెళ్తున్నాం. జరగబోయే 13 ఎలక్షన్లలో 13 జరిగే ఎలక్షన్లో మేము పెట్టిన ప్రజా సంక్షేమ పథకాలే మాకు శ్రీరామ రక్ష. ఇంటింటికి వెళ్ళి మా జగనన్న పెట్టిన ప్రవేశ పథకాలు లబ్ధి పొందిన వాళ్ళందరినీ ఇంటింటికి వెళ్ళి వాడవాడకి వెళ్ళి ప్రతి ఒక్కరికి మా కార్యకర్తలందరం సైనికుల్లాగా పనిచేసి ఆయన మన సుధా మేడం గెలిపించుకొని మేము జగనన్న ముఖ్యమంత్రి అయ్యడానికి తోడ్పడతాం. అందుకు ఆమెను కానుకగా ఇద్దామని మేమందరం చైతన్యవంతులుగా ముందుకు వెళ్తున్నాం.